అఫీషియల్ 5th రౌండ్ కంప్లీట్ అయింది. ఒకసారి మనం 5th రౌండ్ చూసిన తర్వాత మీతో డిబేట్ చేస్తాను నేను. 5వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఇది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టింది. సరే మనకు 19,000 మెజారిటీ అంటున్నారు, 7th రౌండ్ కూడా కంప్లీట్ అయింది అంటున్నారు. సో అది ఇంకా అఫీషియల్గా రాలేదు, కానీ మనకు అఫీషియల్గా ఉన్న డేటా మాత్రం 5th రౌండ్ వరకే. 5th రౌండ్లో నవీన్ యాదవ్ 5th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 12,859 ఓట్ల లీడ్లో ఉన్నాడు. 12,859 ఓట్లు. సో 5th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 5 రౌండ్లు కలిపి నవీన్ యాదవ్కు పడ్డ ఓట్లు 50,849 ఓట్లు. నెక్స్ట్ మాగంటి సునీత గోపీనాథ్కి 37,990 ఓట్లు పడ్డాయి బీఆర్ఎస్కి. లంకల దీపక్ రెడ్డికి ఇప్పుడే మనం ఆయనతో మాట్లాడినాం, 8,569 ఓట్లు పడ్డాయి. సో వాళ్ళు ఇక నాకు తెలిసి 20,000 కూడా రీచ్ అవ్వరేమో అనిపిస్తుంది నాకు. భారతీయ జనతా పార్టీ 16 to 17 దగ్గర ఆగిపోవచ్చేమో అనిపిస్తుంది. సోమాజీ కూడా రాలేదు. ఓకే, అటు 20,000 రావచ్చేమో. కానీ నవీన్ యాదవ్ 5th రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 12,859 ఓట్ల దగ్గర ఉన్నాడు, లీడ్లో ఉన్నాడు. సో ఇది మరింత పెరుగుతున్నది. ఏ రౌండ్లో కూడా వాళ్ళు తగ్గట్లేదు. ఏ రౌండ్లో కూడా 2,000, 3,000 సెక్యూర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఆల్మోస్ట్ 13,000 లీడ్ కనిపిస్తూ ఉన్నది. 7th రౌండ్ కూడా కంప్లీట్ అయింది అంటారు. 7th రౌండ్ కంప్లీట్ అయినానికి 19,000 ప్లస్ అని అంటున్నారు. సో ఈ లెక్కన ముఖ్యమంత్రి 30,000 మెజారిటీ మాకు పక్కాగా వస్తుందని అన్నారు. చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 19,000 అంటే 22-23 వేల దగ్గర ఎలక్షన్ ఇది క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఎలక్షన్ రిజల్ట్ మీద? అంటే మొదటి నుంచి మా పార్టీ వైపు నుంచి కానీ ముఖ్యమంత్రి వైపు నుంచి కానీ 20,000 పైచిలు మెజార్టీతో గెలుస్తామనేటువంటి స్పష్టమైనటువంటి క్లారిటీతో పార్టీ కానీ మా ప్రభుత్వం వైపు నుంచి కానీ ఉన్నాం. కారణం ఏంటంటే అక్కడ పబ్లిక్లో ఉన్నటువంటి రెస్పాన్స్ కానీ, పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానం కానీ, ఇవన్నిటి నుంచి